ఆయిల్ వేడిన తర్వాత సన్నగా కట్ చేసుకుని ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకోవాలి. ఉల్లిపాయలు ఇలా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ముందే కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ టమాటో కూడా వేసుకోవాలి. మామిడికాయ టమాటా మెత్తపడేంత వరకు వేయించుకోవాలి. టమాటాలు మామిడికాయ మెత్తపడిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అలాగే తగినంత కారం, గరం మసాలా కూడా వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి. ముందే శుభ్రం చేసి పెట్టుకున్న పచ్చినెత్తళ్ళు వేసుకోవాలండి. వేసుకుని ఒక్కసారి కలుపుకోవాలి. కొంచెం వాటర్ వేసుకోవాలండి, చాలా తక్కువ వేసుకోవాలి. వేసుకుని మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. ఇప్పుడు గరిటెతో కలపకూడదండి. చూసారా, వాటర్ తక్కువ వేసినా కానీ చేపలో ఉన్న వాటర్ అంతా వస్తుంది. గరిటె వేసి కలపడం వల్ల చేపలు విరిగిపోతాయండి. అందుకని గరిటె వేయకుండా ఇలా కలుపుకోవాలి. ఒక 5 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోద్ది. ఇప్పుడు కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. రెడీ అయిపోయిందండి పచ్చి నెత్తళ్ళు మామిడికాయ కర్రీ. మీరు కూడా ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది.